నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన సోదరి సహోదరులారా, పాపికి ఇదొక గొప్ప శుభవార్త. ఎందుకనగా పాపి తన పాపములోనే నశించిపోకుండా తాను రక్షింపబడే అవకాశాన్ని దేవుడు అతనికి కల్పించారు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చిన యేసు ప్రభువా, మేము ఆరాధించున్నాము, మేము గణపరుచున్నాము. ప్రభువా, మా మీద దయచూపి మా అపరాధములను క్షమించి మీ పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించి మాకు రక్షణ భాగ్యమును దయచేయండి. ఆమెన్.